ప్రభుత్వ ఉద్యోగుల విభజన తుది అంకానికి చేరుకుంది. రాష్ట్ర విభజనతో రెండు తెలుగు రాష్ట్రాలకు ఉద్యోగులను విభజించే పని కేంద్ర ప్రభుత్వం కమల్నాథన్ కమిటీకి కట్టబెట్టింది. వైద్యులు, డీఎస్పీలు, సచివాలయ విభాగాధికారుల విభజన మాత్రమే ఇంకా మిగిలి ఉంది. వచ్చే నెలాఖరుతో కమల్నాథన్ కమిటీ గడువు కూడా ముగియనుంది. రాష్ట్ర విభజన సమయంలో ఆస్తుల అప్పులతో పాటు కీలకమైన మరో అంశం ప్రభుత్వ ఉద్యోగుల విభజన. ఉద్యోగులందరినీ రెండు రాష్ట్రాలకు జనాభా నిష్పత్తి ఆధారంగా పంపిణీ చేసేందుకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు శిక్షణా శాఖ కమలనాథన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, విభజన వ్యవహారాలు చూసే అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యకలాపాలు సాగేందుకు వీలుగా 2014 జూన్ 2వ తేదీకి ముందే ఉద్యోగులను తాత్కాలికంగా కేటాయించారు. చాలా పోస్టులను స్థానికత ఆధారంగానే తాత్కాలిక పంపకాలు చేసినప్పటికీ సచివాలయం, శాఖాధిపతులు తదితర పోస్టులకు సంబంధించి చాలా అంశాలపై కమలనాథన్ కమిటీ 2 ఏళ్లుగా కసరత్తు చేస్తోంది. ఉద్యోగాలకు సంబంధించి స్థానికతతో పాటు పలు అంశాలు ముడిపడి ఉన్నందున పలు దఫాలుగా సమావేశమైన కమిటీ అందరి అభిప్రాయాలు సేకరించింది. ఆయా శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశాలు నిర్వహించింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈ క్రమంలో ఎన్నో అభ్యంతరాలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విభజన ఆలస్యమవుతోందని, తమకు అన్యాయం జరుగుతోందని ఉద్యోగులు పలుమార్లు ఆరోపించిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలోనే 2 ఏళ్లుగా విస్తృత కసరత్తు చేసిన కమిటీ విభజనకు సంబంధించిన కసరత్తు చేపట్టింది. చాలా శాఖలకు సంబంధించిన ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేసింది. అభ్యంతరాలు లేని ఉద్యోగులను వారి ఆప్షన్లు, వెసులుబాటుకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలకు కేటాయించింది. కీలకమైన సచివాలయ సహాయక విభాగాధికారుల విభజన ప్రక్రియ కూడా ఇటీవలే దాదాపు పూర్తయింది. కొన్ని విభాగాలను మినహాయిస్తే ఉద్యోగుల విభజన ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. వైద్యశాఖ సంచాలకుల పరిధిలోని వైద్యులు, పోలీసు శాఖలోని డీఎస్పీలు, సచివాలయంలోని విభాగాధికారుల విభజన మాత్రమే మిగిలి ఉంది. ఈ విభాగాల విభజన పూర్తయితే ఉద్యోగాల పంపకాలు దాదాపు పూర్తవుతాయి. ఇప్పటికే చాలా శాఖలు, విభాగాలకు సంబంధించి తాత్కాలిక కేటాయింపుల ప్రక్రియను కమిటీ పూర్తి చేసింది. కొన్నింటికి సంబంధించి విభజన ప్రక్రియను పూర్తి చేసి కేంద్ర సిబ్బంది వ్యవహారాలు శిక్షణ శాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆగస్టు నెలాఖరుతో కమలనాథన్ కమిటీ గడువు పూర్తి కానుంది. అప్పటికి విభజన ప్రక్రియ పూర్తవుతుందనే భావిస్తున్నారు. అభ్యంతరాలున్న వారికి సంబంధించిన ప్రక్రియ కొంత మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవసరమైతే కమలనాథన్ కమిటీ గడువు మరోసారి పొడిగించే అవకాశముంది.